సో ఇప్పుడే లంచ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం. సో చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. బాపట్ల బీచ్. జై కిసాన్. ఆయన ఎవరో జై జవాన్ అన్నాడు. సో ఇప్పుడైతే హైవేకి అయితే ఎక్కేసాం. ఆ పోలీస్ అతను ఏమన్నారంటే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్కి తీసుకోమన్నారు. అది మనకు మ్యాప్ పెట్టుకునే లీడ్ ఉండాలి. సన్సెట్ బీచ్ లో చూద్దాం అనుకున్నాం, కానీ ఇలా హైవే మీద చూడాల్సి వస్తుంది. లేట్ 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 లేట్. రీఫిల్లింగ్ ఫ్యూయల్ ఇప్పుడు ట్యాంక్ ఫుల్ కొట్టించేది లేదు. ఎందుకనంటే బీచ్లో తిరగాలంటే ట్యాంక్ ఫుల్ ఉండకూడదు. కార్డు లేదా? కార్డు ఉంది కదా. సో ఫ్యూయల్ రీఫిల్లింగ్ అయిపోయింది. లెట్స్ టార్గెట్ ద డెస్టినీ. సో ఈవినింగ్ అయింది. సో యాక్చువల్ ఈ టైంలో మేము బీచ్లో ఉండాలనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉండలేకపోయినాం అనమాట. సో ఏం పర్లేదు, సన్సెట్ రైడ్ అనుకోండి, అక్కడ లేము కానీ ఇక్కడ ఉన్నాం కదా. మూమెంట్, లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. నేనే లాస్ట్లో ఉన్నట్టున్నాను, ఐ మీన్ నాకు టైల్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు. సో అదనమాట. సో బాపట్ల బీచ్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్లాన్ ఏంటి, అక్కడ ఆపరేషన్స్ ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తా. సో ఇక్కడ నుంచి అంతా సింగిల్ రోడే. దుంప తెగిపోతుంది, దుంప మీద మీదకి మీద మీదకి మీద మీదకి. అరే అబ్బే, యాక్సిడెంటు. స్కూలు పిల్లలు అలాగా. ఒరే 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 మెల్లారా నాయన, ఇంకేడెక్కించుకుంటా, నన్ను కూడా ఎక్కించుకో. ఇక్కడ టీ బ్రేక్ ఆగాము, అందరు టీ తీసుకున్నారు. కొంచెం నాకు రోజు ఉంటే నేను కాఫీ తీసుకున్నాను అనమాట. సో అంత టాపిక్ నడుస్తుంది ఫుల్, సింగిల్ రోడ్ కదా. ఇంకొక 42 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఒక 45-50 మినిట్స్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది చెప్తాం. హాయ్ అండి, నేను మీ గుణ. సో వచ్చాము ఇందాక. సో ఇక్కడ క్యాంప్ వేసుకోవడానికి అంటే ఫుల్ ఎయిర్ వస్తుంది అనమాట. అది వీలు కాదు మీకు, అంటే లైట్ తీసేస్తే మీకు సముద్రం కనబడుతుంది. జస్ట్ ఎంజాయ్. కనబడుతుందా? ఇలా అయితే బెటర్. అద్దుకోండి.
చూస్తున్నారా? ఇది కదా లైఫ్. చాలా 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 అవసరం ఉంది ఫీలింగ్. సో అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ క్వార్టర్ తీసేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా ఉందాము టెంట్ వేసుకుని అని అనుకుంటున్నాం. సో చూడాలి ఏంటి కదా ఏంటో. సో గుడ్ మార్నింగ్ అందరికీ. బీచ్ సైడ్ టెంట్ వేసుకున్నాం అనమాట మార్నింగ్ వచ్చి, ఎందుకంటే నైట్ ఫుల్ గాలి అవ్వలేదు. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పడుకుందామని వచ్చినాం అనమాట. చూడండి అసలు క్రేజీ ఉంది. సో చీరాల బీచ్లో ఉన్నాం అనమాట. సో మార్నింగ్ అయింది, సన్ రైజ్ చూడడానికి వచ్చాం అనమాట. కనబడుతున్నాడు కనుక ఇదిలో సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నైట్ ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం, చాలా బాగుంది. నైట్ ఇక్కడే క్యాంప్ వేసుకున్నాం అనమాట. నైట్ అంటే నైట్ అంతా కాదు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చామన్నమాట. ఇక్కడ నైట్ అంతా ఫుల్ గాలి, సో అవలే వేసినాం కానీ. సో అందుకనే మార్నింగ్ 4 o'clock వచ్చేసినాము. చాలా బాగుంది బీచ్, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. మీరు చూస్తారు కదా విజువల్స్, అర్థమైపోతుంది. పక్కనే నా గరుడగాడు అక్కడ ఉన్నాడు, రానబాడు మీద పెట్టుకున్నాడు.
లోనే ఉన్నాం. మార్నింగ్ 4 o'clock నుంచి ఇప్పటిదాకా బీచ్ సాగొట్టేస్తున్నాం అనమాట. బోట్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక 1 hour స్లీప్ వేసి అప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. కానీ ఫుల్ ఎంజాయ్ అనమాట. పండగ మొత్తం బోట్ మీద. ఇప్పుడే వచ్చి వేటకెళ్ళి ఇల్లు చిల్ అవుతున్నాం దీంట్లో. We have dictated the places. అలా ఉంటాయి రోడ్స్ ఇన్ ఊర్లు. లైఫ్ లో అందరూ ఎప్పుడొకప్పుడు ఏదో ఒక టూర్ వెళ్తూనే ఉంటారు. ఐదర్ ఫ్యామిలీ, ఐదర్ ఫ్రెండ్స్, ఐదర్ ఏదో రకంగా వెళ్తుంటారు. కానీ ఖచ్చితంగా ప్లేస్ నుంచి మీరు మెమరీస్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకనంటే ఆఫ్టర్ 45-50 years ఏంట్రా నాయనా అని వెనకకి తిరిగి చూసుకుంటే మీరు సంపాదించిన డబ్బు ఉండొచ్చు, పోవచ్చు. అండ్ మీరు అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో మీకు కూడా ఉంటారో తెలియదు మీకు కూడా. సో అది ఏ సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే మీ మెమరీస్ మీకు గుర్తుండాలంటే కంపల్సరీ క్యాప్చర్ చేసుకోండి ఎవ్రీ మూమెంట్. 1 by అని రాస్తున్నాడు, కాక కూర్చున్నాడు, కానీ మేమైతే పోతాం. ఏం అర్థమైతలేదు నాకు. బూట్లు పాప చూడండి ఎలా ఉందో. సింగిల్ రోడ్లో జర్నీ సాగదండి. అబ్బా అసలు ఫాస్ట్ వెళ్ళలేము, ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఓవర్టేకింగ్స్ అవి ఇవి, కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ అనమాట. జై శ్రీరామ్. సో గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ రైడ్ విత్ గుణ. సో నేను లీడ్ తీసుకున్నా అనమాట. పనైన బండి తీసుకున్నా. క్రేజీ అనమాట. నేనే లీడ్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇంకా 143 ఉంది. ఆ 43 కొట్టేసి లంచ్ కమ్ డిన్నర్కి ఆగుతాం అనమాట. సో ఇప్పుడు డిన్నర్కి ఆగి తినేసి వెళ్ళిపోతాం అనమాట. ఇది వచ్చి హిమాలయ 450. అసలు మామూలుగా లేదు బండి. నీ ఓపిక రే అంటుంది. చాలా బాగుంది బండి.
సో దీంట్లో ఒక చిన్న కంప్లైంట్ ఉంది, అది అక్కడికి వెళ్ళిన తర్వాత రెక్టిఫై చేసుకుంటాడంట అన్న. ఏం లేదు, హ్యాండిల్ అయితే కొత్తగా నిన్ననే వేయించాము. సో కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో అప్, రైట్ సైడ్ ఏమో డౌన్ ఉంది. మరి అది ఫోర్క్ ప్రాబ్లం అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ట్ అవుట్ చేసుకుంటాడంట. అన్న అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంకా పిల్లినేరు కూర్చున్నాడు. ఇంకా హైదరాబాద్ వచ్చేసి 121, నార్కెట్పల్లి 35. ఐ థింక్ నార్కెట్పల్లిలో డిన్నర్ అనుకుంటా. స్టార్టింగ్ ఒక 8 to 10 years బ్యాక్ అసలు మిర్రర్స్ మెయింటైన్ చేయకపోవు నేను నా వెహికల్ మీద. అట్లాంటి నేను ఈ రోజు మిర్రర్స్ లేని బండి నడపలేని పరిస్థితికి అయిపోయాను అనమాట. సో మీరే ఆలోచించండి, హౌ ఐఎమ్ ప్యాషన్ అబౌట్ ట్రావెలింగ్ అండ్ బైకింగ్, రైడ్ బైక్. మీరే అర్థం చేసుకోవాలి. నాకు బాగా దగ్గర వాళ్ళకి తెలుసు అనమాట వాట్ అయ్యామని. అంటే నాకు ఉండే రెండు కోరికలు అనమాట. నాకు చాలా తక్కువ మందికి తెలుసు అనమాట రెండు. సో డిన్నర్కి ఆగుదామన్నారు, ఎక్కడైనా చూసి ఆపమన్నారు. ఆనందం ఆహారం, ఓకే, ఆనందం ఆహారం నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో ఉంటుంది. సూపర్ ఫుడ్, తెలంగాణ బిర్యానీ, చికెన్ మాత్రం సూపర్ గా ఉంది. చికెన్ ఎంజాయ్. వెజిటేరియన్స్ కోసం దాల్ ఫ్రై ఉంది, చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ రైడర్స్ ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, అండ్ వీ హ్యాడ్ ఎ లవ్లీ ఫుడ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you so much. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది, బయలుదేరిపోయాం. ఇంకొక 87-90 ఉంటుంది. సో ఈ బ్లాగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ ఫాలో, లైక్, షేర్, కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మర్చిపోకుండా కమెంట్ చేయండి. Bye. So reach FM Hyderabad. Right now we are in Uppal metro station and ఒక్కొక్కరు డిస్పర్స్ అయిపోతున్నారు. ఆశిష్ బ్రో డిస్పర్స్డ్ అండ్ నాకు తెలిసి ఇక్కడ మైకిల్ కూడా డిస్పర్స్ అవుతాడు ఉప్పర్లో. Ride safe, stay safe, explore the world. Adi bye. Bapatla beach and Chirala beach vlog complete. So please subscribe, like, share, మర్చిపోకుండా కమెంట్ చేయండి.